భూమి పుట్టిన కథ పిల్లల కోసం. ఎప్పుడో చాలా, చాలా సంవత్సరాల క్రితం, మనం ఇప్పుడు చూసే భూమి అసలు ఇలా ఉండేది కాదు. ఆకాశంలో ఒక పెద్ద, మండుతున్న అగ్గిబాల్లా తిరుగుతూ ఉండేది. అది ఎంత వేడిగా ఉందంటే, దానిని దగ్గరగా చూడగానే కరిగిపోయేంత. ఆ అగ్గిబంతి చాలా కాలం తరువాత కాస్త చల్లబడింది. బయట భాగం గట్టిపడింది. ఆ గట్టిపడిన భాగాన్నే ఇప్పుడు మనం భూమి నేల అని అంటాం. లోపల ఇంకా వేడి లావా ఉండేది, కానీ పైపైన జీవులు ఉండడానికి సరిపడా చలువ వచ్చింది. మెల్లిమెల్లిగా భూమి శాంతపడింది. ఒకరోజు ఆకాశం నుంచి పెద్ద పెద్ద మేఘాలు వచ్చాయి. ఆ మేఘాలు చల్లని గాలికి తాకి పెద్ద వానను కురిపించాయి. వారం కాదు, నెల కాదు, ఏళ్ల తరబడి వాన పడింది. ఆ వాన నీరు అన్ని చోట్ల చేరి, పెద్ద సముద్రాలు, నదులు, సరస్సులు ఏర్పడ్డాయి. నీరు ఉన్న చోటనే జీవం మొదలు కావచ్చు. ఒక చిన్న నీటి చుక్కలోనే చిన్న చిన్న జీవకణాలు పుట్టాయి. అవే భూమి మీద మొదటి జీవులు. వాటిని కంటితో చూడలేము, ఎంత చిన్నవో. అలా మొదలైన జీవం క్రమంగా పెరిగింది. కొందరు నీటిలోనే ఉండిపోయారు, అవే మనం ఇప్పుడు చూసే చేపలు అవుతాయి. కొందరు నీటి మీదకు రావడం నేర్చుకున్నారు. చిన్న చిన్న గాలిపటాల్లా రెట్లు పెంచుకుని పురుగులు అయ్యారు. తర్వాత మరికొందరు నేల మీద నడవడం నేర్చుకుని చిన్న చిన్న జంతువులు అయ్యారు. కాలం గడుస్తూ, ఇంకా పెద్ద జంతువులు పుట్టాయి, డైనోసార్లు, అడవి జంతువులు, పక్షులు. వారు చెట్లతో, నీటితో, నేలతో కలిసి జీవించేవారు. చిన్న మొక్కలు కూడా నీటి దగ్గర పుట్టాయి. అవి సూర్యరశ్మితో ఆహారం తయారు చేసుకుని పెద్ద చెట్లయ్యాయి. చెట్లు పెరగడంతో భూమి మరింత అందంగా మారింది. జంతువులకు ఆహారం, నీడ, జీవం మొదలు కావచ్చు. ఒక చిన్న నీటి చుక్కలోనే చిన్న చిన్న జీవకణాలు పుట్టాయి. అవే భూమి మీద మొదటి జీవులు. వాటిని కంటితో చూడలేము, ఎంత చిన్నవో. అలా మొదలైన జీవం క్రమంగా పెరిగింది. కొందరు నీటిలోనే ఉండిపోయారు, అవే మనం ఇప్పుడు చూసే చేపలు అవుతాయి. కొందరు నీటి మీదకు రావడం నేర్చుకున్నారు. చిన్న చిన్న గాలిపటాల్లా రెట్లు పెంచుకుని పురుగులు అయ్యారు. తర్వాత మరికొందరు నేల మీద నడవడం నేర్చుకుని చిన్న చిన్న జంతువులు అయ్యారు. కాలం గడుస్తూ, ఇంకా పెద్ద జంతువులు పుట్టాయి, డైనోసార్లు, అడవి జంతువులు, పక్షులు. వారు చెట్లతో, నీటితో, నేలతో కలిసి జీవించేవారు. చిన్న మొక్కలు కూడా నీటి దగ్గర పుట్టాయి. అవి సూర్యరశ్మితో ఆహారం తయారు చేసుకుని పెద్ద చెట్లయ్యాయి. చెట్లు పెరగడంతో భూమి మరింత అందంగా మారింది.